ఒకరోజు ఒక దైవుడు నాకు సాక్ష్యం ఇచ్చాడు. ఒక అతను ఏం చేశాడంటే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సూసైడ్ అటెంప్ట్ చేసి పోయేటోడు చక్క పోవాలి కదా, పేపర్ రాసిపోయాడు. తీసుకెళ్లి సూట్ కేసులో పెట్టిండు దాన్ని. ఆ బ్రదర్ చావలేదు, బ్రతికాడు. సూట్ కేసులో పెట్టిన పేపరు ఎవరికి తెలియదు, రాసినోనికే తెలుసు, ఎవరు తెలియదు. దైవజనుడు దేవుని వాక్యానికి కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అందరిలాగానే అట్లా నిలబడ్డాడంట. వీని సంగతి ఇట్లున్నాడు అని అట్లున్నాడంట. అదే సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ వచ్చిందంట. వెళ్ళి సూట్ కేసు ఓపెన్ చేసి తీసుకో ఆ పేపర్ అన్నాడంట. కొడతారు ప్రభా, ఇక్కడ సూట్ కేసు ఓపెన్ చేస్తే కొడతారు. కానీ మొత్తానికి ఎట్టకేలకు ఆ రూమ్ లోకి వెళ్ళి సూట్ కేసు ఓపెన్ చేస్తే ఫస్ట్ పేరు ఆయనదే ఉందంట. బాబు తప్పించినట్ట కాదా? తప్పు చేయలే, తప్పు చేశాడని అనుమానంతో పేరు పెట్టాడు అక్కడ. కానీ వాక్యం శత్రుకి మించిన జ్ఞానం ఇవ్వడం వల్ల పేపర్ని లాగేసేసాడు. తప్పించాడా లేదా? ఒకవేళ పేపర్ అక్కడనే ఉంటే దైవజనుడు ఎక్కడ ఉండాలా? చెరసాల్లో ఉండాలా. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమైందా? దేవుని వాక్యానికి నువ్వు అలవాటు పడితే ఏ సమయాల్లో నిన్ను తప్పించాలో దేవుని వాక్యం నీ యొద్దకు వస్తుంది అంతే.